హలో గైస్, వివో నుండి ప్రీమియం డిజైన్ తోని వివో v29e మొబైల్ అయితే ఇండియాలో రిలీజ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ మొబైల్లో బ్యూటిఫుల్ డిజైన్ తో పాటు ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. వాటన్నిటిని ఈ వీడియోలో చెప్పబోతున్నాను మీకు. అలాగే ఈ మొబైల్ ఫస్ట్ ఇంప్రెషన్ కూడా చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఈ మొబైల్ ఎలా ఉండబోతుందో ఈ వీడియోను లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ముందుగా బాక్స్ ఓపెన్ చేసి చూసినట్లయితే ఈ మొబైల్లో మనకి డాక్యుమెంటేషన్స్ ఉంటాయి. అలాగే క్లియర్ కేస్ ఉంటుంది. అలాగే యూఎస్బి టైప్ ఏ టు టైప్ సి ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది. అలాగే 44 వాట్స్ సపోర్ట్ చేసే ఫ్లాష్ ట్రావెల్ అడాప్టర్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ బాక్స్ లోనే. అలాగే సిమ్ కార్డ్ టూల్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఈ వస్తువులను పక్కన పెట్టి మొబైల్ ని చూసుకున్నట్లయితే ఈ మొబైల్ ని చూడడానికి నిజంగానే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడడానికి కూడా చాలా ప్రీమియం గా ఉంది ఫ్రెండ్స్. ఈ మొబైల్ మనకి గ్లాస్ బ్యాక్ తో వస్తుంది. అలాగే ఈ మొబైల్ చాలా తక్కువ థిక్నెస్ ఉంటుంది ఫ్రెండ్స్, 7.5 mm. అలాగే ఫ్రంట్ మరియు బ్యాక్ లో కూడా మనకి కర్వ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మొబైల్లో. అలాగే ఈ మొబైల్ పోర్ట్స్ అండ్ బటన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మొబైల్ డౌన్ సైడ్ లో మనకి సిమ్ కార్డ్ ట్రే ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే యూఎస్బి టైప్ సి ఛార్జింగ్ పోర్ట్, అలాగే స్పీకర్స్ ఉంటాయి. అలాగే రైట్ సైడ్ లో మనకి వాల్యూమ్ బటన్స్ ఉంటాయి. అలాగే పవర్ బటన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే పైన మనకి నాయిస్ కాన్సిలింగ్ మైక్రోఫోన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మొబైల్లో. అలాగే ఈ మొబైల్ లెఫ్ట్ సైడ్ లో అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్. అలాగే ఈ మొబైల్ సిమ్ కార్డ్ ట్రే చూసుకున్నట్లయితే హైబ్రిడ్ సిమ్ కార్డ్ ట్రే వస్తుంది ఫ్రెండ్స్. ఒక సిమ్ కార్డ్ అలాగే SD కార్డ్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే 2 సిమ్ కార్డ్స్ యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ 3.5 mm జాక్ అయితే లేదు ఫ్రెండ్స్ ఈ మొబైల్లో. అలాగే ఈ మొబైల్ వెయిట్ కూడా అంతగా ఏం అనిపించట్లేదు ఫ్రెండ్స్, లైట్ వెయిట్ ఉంది. వెయిట్ చెక్ చేసినట్లయితే 178.8 grams ఉంది ఫ్రెండ్స్ ఈ మొబైల్. నిజంగా ఈ మొబైల్ డిజైన్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ మొబైల్లో మనకి బెజిల్స్ అయితే అంత ఎక్కువగా కనిపించవు ఫ్రెండ్స్, బెజిల్స్ అయితే చాలా తక్కువగా ఉంటాయి ఈ మొబైల్లో. అలాగే ఈ మొబైల్ డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మొబైల్ మనకి పంచ్ హోల్ డిస్ప్లే తో పాటు వస్తుంది ఫ్రెండ్స్. ఈ మొబైల్లో మనకి 6.78 inches ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది ఫ్రెండ్స్, 120 Hz రిఫ్రెష్ రేట్ తోటి. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసి పెట్టుకోండి. ఈ మొబైల్ లైక్స్ టార్గెట్ వచ్చేసి 1K ఫ్రెండ్స్. నాకు తెలుసు మీరు కంప్లీట్ చేయగలరు. అలాగే ఈ మొబైల్ లో మనకి 1300 nits బ్రైట్నెస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇండోర్ అలాగే అవుట్డోర్ లో మంచి విజిబిలిటీ ఉంటుంది ఈ మొబైల్ లో. నిజానికి ఈ మొబైల్ మనకి కర్వ్డ్ డిస్ప్లే ఫ్రెండ్స్. ఈ మొబైల్ ని యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రీమియం ఫీల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మనకి. వివో V సిరీస్ మెయిన్ టార్గెట్ కెమెరా అలాగే డిజైన్ ఫ్రెండ్స్. అందుకోసం ఈ మొబైల్ లో మనకి డిజైన్ అలాగే కెమెరా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. అలాగే ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మొబైల్ లో స్నాప్డ్రాగన్ 695 పర్ఫార్మెన్స్ చిప్ సెట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఈ మొబైల్ లో మనకి 8GB RAM 128GB వేరియంట్ ఒకటి ఉంటుంది. అలాగే రెండోది వచ్చేసి 8GB RAM 256GB వేరియంట్. 2 వేరియంట్లు అయితే ఈ మొబైల్లో ఉంటాయి ఫ్రెండ్స్. మనకి ఇష్టమైన మొబైల్స్ అయితే కొనుక్కోవచ్చు, కానీ 2 వేరియంట్స్ కి ఒకే ప్రైస్ అయితే ఉండదు ఫ్రెండ్స్, ఇది గుర్తుంచుకోవాలి మీరు. ఈ మొబైల్ ని నార్మల్ గా యూజ్ చేయడానికి బాగానే వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఈ మొబైల్ AnTuTu స్కోర్ చూసుకున్నట్లయితే 4 lakh పైననే ఉంది. ఈ మొబైల్ లో మనం గేమింగ్స్ కూడా ఆడుకోవచ్చు ఫ్రెండ్స్. మీడియం సెట్టింగ్ లో పబ్జి లాంటి హై గేమింగ్స్ ని మీడియం సెట్టింగ్స్ లో అయితే ఆడుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఈ మొబైల్ సిస్టమ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మొబైల్ FunTouch OS నుండి వస్తుంది ఫ్రెండ్స్. అలాగే లేటెస్ట్ Android 13 వర్షన్ తో. అలాగే ఈ మొబైల్ లో మనకి ప్రీ ఇన్స్టాల్ యాప్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. మనకి ఇష్టం లేకపోతే వాటిని అయితే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలాగే ఈ మొబైల్ సెన్సార్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఫేస్ అన్లాక్ కూడా ఉంటుంది. అలాగే ఈ మొబైల్లో కనెక్టివిటీ కూడా చాలా బాగానే ఉంది ఫ్రెండ్స్. అలాగే 5G 7 బ్యాండ్స్ అయితే సపోర్ట్ చేస్తుంది ఈ మొబైల్. అలాగే ఈ మొబైల్లో 4G వోల్ట్ కూడా సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ మొబైల్ మల్టీమీడియా గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మొబైల్ డిస్ప్లే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ మొబైల్ లో మనకి AMOLED డిస్ప్లే ఉంది కాబట్టి వీడియోస్ కలర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ మనకి. కానీ ఈ మొబైల్ లో మనకి మోనో స్పీకర్ ఉంటుంది ఫ్రెండ్స్. లౌడ్ కూడా కొంచెం బాగానే ఉంది, పర్లేదు. మోనో స్పీకర్ అయినా సరే పర్లేదు ఫ్రెండ్స్. అలాగే ఈ మొబైల్ కెమెరా ఫీచర్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. 64 మెగాపిక్సెల్ OIS కెమెరా ఉంటుంది మెయిన్ కెమెరాది. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మొబైల్ లో బ్యాక్ సైడ్ లో. ఈ మొబైల్ లో ఫొటోస్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పోర్ట్రైట్ అలాగే నార్మల్ ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి. ఫైనల్లీ ఈ మొబైల్ ఆల్ రౌండ్ చూసుకున్నట్లయితే ఈ మొబైల్ లో మనకి డిస్ప్లే, డిజైన్ అలాగే కెమెరా అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ మొబైల్లో. పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే అంత యావరేజే, పర్ఫార్మెన్స్ అంత ఏం బాగలేదు. ఈ మొబైల్ డిజైన్ మాత్రం చాలా ప్రీమియం గా ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఎంత ఫ్రెండ్స్ ఇప్పటి వరకు చూసారంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ఇప్పటి వరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. తొందరగా 1K టార్గెట్ అయితే కంప్లీట్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. స్టే సేఫ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.